మాజీ సీఎంకు ఆయన దగ్గరి మిత్రుడు. అందుకే తెలంగాణ ప్రజల సంపదను ఏపీకి తరలించినా నోరు మెదపలేదు. డబ్బుల కోసం దొంగ బిల్లులు సృష్టించినా అబ్జెక్షన్ చెప్పలేదు. అన్నీ తెలిసినా మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహించారు? 400 కోట్ల విలువ చేసే తెలంగాణ మోటార్లను ఏపీకి తీసుకెళ్లిన కాంట్రాక్టర్ ఎవరు? మోటార్ల వెనుక కహానీని సీఎం రేవంత్ వెలికి తీయాలన్న డిమాండ్ ఇప్పుడెందుకు వస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. 15 ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు బిగ్ డే. జాతికి అంకితం కానున్న దుమ్ముగూడెం ప్రాజెక్ట్ 20 ఏళ్ల నిరీక్షణకు శుభం కార్డు పడుతున్న వేళ. ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తవడమేంటి? ఇంతకీ దుమ్ముగూడెంలో ఆ మోటార్ల దొంగలెవరు? దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సీతారామ ప్రాజెక్టుగా ప్రారంభమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో రాజీవ్, ఇందిరాసాగర్లుగా ప్రతిపాదించి ఆనాడే 5600 కోట్లు అంచనా వ్యయంగా లెక్కేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ఓపెనింగ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గోదావరి జిల్లాలతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు కరువన్నది కంటికి కనిపించకుండా ఉండనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ కేటాయించారు. పనులు జరిగాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పునర్నిర్మాణం పేరుతో ప్రాజెక్టులన్నింటినీ మార్చేశారు. అలా దుమ్ముగూడెం కాస్త సీతారామ ప్రాజెక్టుగా మారిపోయింది. అయితే అప్పటికే కొనుగోలు చేసిన మోటార్లను ఓ బడా కాంట్రాక్టర్ దొంగలించారు. 300 కోట్ల విలువ చేసే మోటార్స్ ని పట్టిసీమకు పట్టుకెళ్లి అక్కడ రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పుకొని 1660 కోట్లతో 5% ఇన్సెంటివ్స్ తీసుకున్నారు. దొంగతనం డీటెయిల్స్ లోకి వెళ్లక ముందు ఇంతకీ దుమ్ముగూడెం 2 సీతారామ ప్రాజెక్టు చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. 20 ఏళ్లుగా ఎన్నో మలుపులు, కొత్త నామకరణాలు. అలా చివరకు ఇప్పుడే ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వాస్తవానికి దుమ్ముగూడెం ఎత్తిపోతలకు చరిత్ర కూడా ఉంది. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు బ్రిటిష్ కాలంలోనే ఆయకట్టు నిర్మించి నీటిని మళ్లించారు. అక్కడే నీటిని పంపింగ్ చేసేందుకు అనువుగా ఉంటుందని ఎంతో మంది ఇంజనీర్స్ నివేదికలిచ్చారు. అయితే 2004లో రాజీవ్ సాగర్ పేరుతో దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ పేరుతో రుద్రంకోట వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. రెండింటికి 5600 కోట్లు ప్రతిపాదించారు. ఆనాడు 1800 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నారు. 2000 కోట్లు ఖర్చు పెట్టి మోటార్లు, పైపులు కొనుగోలు చేశారు. రాష్ట్రం విడిపోవడంతో ఇందిరాసాగర్ ఆయకట్టులోని 70 ఎకరాలు ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దాంతో ఇందిరాసాగర్ కూడా రాజీవ్ సాగర్ గా మారిపోయింది. మళ్లీ రీడిజైన్ అని చెప్పి 15,000 కోట్ల ఖర్చుతో సీతారామ ప్రాజెక్ట్ భక్త రామదాస్ గా పేరు మార్చారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. 7,500 కోట్లతో కాలువలు, 3 భారీ లిఫ్టులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి, యాతలకుంట వద్ద టన్నెల్ నిర్మించారు. దుమ్ముగూడెం వద్ద 36 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా నిర్మించారు. సీతమ్మ సాగర్ వద్ద 280 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదన ఉంది. జూలూరు, డోర్నకల్ వద్ద టన్నెల్ పనులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించి పూర్తి చేశారు. భీమునిగుండం, కొత్తూరు వద్ద గల ఈ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ నుంచి 9,000 క్యూసెక్లు గోదావరి జలాలు ఈ కాల్వ ద్వారా ఎత్తిపోస్తారు. పూచిగుండం, కమలాపురం, బిజీ కొత్తూరు లిఫ్ట్లు ఓపెన్ చేయనున్నారు. ఏన్యూర్ కాల్వ పూర్తి చేసి వైరా ప్రాజెక్టును నింపుతారు. దుమ్ముగూడెం కోసం 400 కోట్లతో మోటార్స్ కొనుగోలు చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా టెక్నికల్ గా ఈ ప్రాజెక్టుకి కేటాయింపులు జరిపారు. భూసేకరణ ఆలస్యం కావడం, లెఫ్ట్ పార్టీలు పాదయాత్రలు చేయడం, తెలంగాణను ముంచి ఏపీకి నీళ్లు తీసుకెళ్తున్నారని ఆందోళన చేయడంతో పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే త్వరగా నీరందించేందుకు బ్రిటిష్ నిర్మించిన ఆ ఆయకట్టును వాడుకోవచ్చని మోటార్స్ తెచ్చారని అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. అందుకు సంబంధించి BHEL 12వ ప్లానింగ్ లో వారు ప్రకటించినట్లు ఆధారాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేసరికి సమయం పడుతుందని ఏపీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసింది. పట్టుదలతో పట్టుసీమను నిర్మించింది. పట్టిసీమ వద్ద తాత్కాలికంగా గోదావరి జలాలను కృష్ణా డెల్టా వాసులకు అందించేలా 1660 కోట్లు ఖర్చుతో నిర్మించారు. 1300 కోట్లు టెండర్లు పిలువగా మెగా సంస్థ 1600 కోట్లు కోట్ చేసింది. ఆన్ టైంలో పూర్తి చేస్తే 5% ఎక్సెస్ ఇస్తామని ప్రకటించారు. ఏడాదిలోపు పూర్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో బడా కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి.
మోటార్స్ ఆర్డర్స్ ఇచ్చి కొనుగోలు చేసిన చైనా నుంచి చేరుకునేందుకు 9 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. అందుకే ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇక్కడే ఎంటర్ అయింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. చెప్పిన టైంకు మోటార్స్ ఫిట్ చేసి లిమ్కా బుక్ రికార్డును సాధించింది. ఏడాదిలోపే అంటే 2016 మార్చి నాటికి ఓపెనింగ్ చేశారు. మీడియాలో ఇదంతా ఒక అద్భుతంగా భావించిన తెర వెనుక తతంగం జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణకు చెందిన మోటార్స్ ని దొంగలించి పట్టిసీమలో పెట్టారని ఆరోపణలున్నాయి. అయితే అవి ఇప్పటికీ ఎన్ని ఆర్టీఐ పిటిషన్లు దాఖలు చేసినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. 2008లో కొనుగోలు చేసిన 300 కోట్ల విలువ చేసే మోటార్స్ 2016లో ఎక్కడ ఉన్నాయో గుర్తించలేకపోయారు. పట్టిసీమ కోసం కిర్లోస్కర్ కంపెనీ మోటార్స్ ని వాడామని మెగా ఇంజనీరింగ్ సంస్థ చెబుతోంది. BHEL నుంచి 12 మోటార్లు కొనుగోలు చేశామని, మరో 12 చైనా కంపెనీ అయిన షాంఘాయి ఎలక్ట్రిక్ నుంచి తీసుకొచ్చామని రికార్డుల్లో ఉంది. ఆస్ట్రియా కంపెనీ అయిన కిర్లోస్కర్ మోటార్స్ ని ఫిట్ చేశామని చెప్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై సముద్ర మార్గం నుండి మోటార్స్ దిగుమతి చేసుకున్నట్లు సుంకాలు చెల్లించారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు మోటార్స్ ఎక్కడ, ఎలా, ఎంతకు, ఎప్పుడు ఆర్డర్స్ ఇచ్చారో స్పష్టత లేదని ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఇప్పటికీ వాపోతున్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న మెగా సంస్థ మోటార్స్ ను దొంగతనం చేస్తే క్రిమినల్ నేరంగానే భావించాలి. కృష్ణానదిలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుకి తెలంగాణ నుంచి మట్టి, ఇసుకను తరలించిన మెగా సంస్థని గతంలో దుమ్మెత్తిపోశారు. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ కానీ అటు జగన్ సర్కార్ ఒక్క కేసు కూడా పెట్టలేదు. అయితే 2015 మార్చిలో ప్రారంభమైన పట్టిసీమ ప్రాజెక్టుకి తెలంగాణ అడ్డు చెప్పలేదు. అప్పటికే రీడిజైన్ పేరుతో దుమ్ముగూడెం ప్రాజెక్టుకి మొండి చేయి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. మెగాతో కాళేశ్వర బంధం ఏర్పడింది. ఎవరికి సాధ్యం కాని పనిని మెగా సంస్థ 175 రోజుల్లోనే చేసిందంటే అదంతా తెలంగాణ సొమ్ముతోనే అనే విమర్శలు వస్తున్నాయి. అప్పటి ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవాలంటే మోటార్స్ దిగుమతులు చేసుకున్నట్లు ఇన్వాయిస్ తప్పనిసరి. అందుకు కేవలం దిగుమతి సుంకం పేరుతో దొంగ బిల్లులు తయారు చేసి డబ్బులు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక భారీ ప్రాజెక్టు నిర్మిస్తే అందుకు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, వాటి సర్వీస్ సమయం ఎంత, ఒకవేళ మోటార్ రిపేర్ కి వస్తే ఎన్ని రోజుల్లో ఎంత ఖర్చుతో పూర్తవుతుందో రిపోర్టులో ఉండాల్సి ఉంటుంది. అయితే పోలవరం పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధముండదు. 80 టీఎంసీల కంటే ఎక్కువ నీరు పోలవరంతోనే కృష్ణా డెల్టాకి చేరుకుంటుంది. ఈ తతంగాన్ని కప్పుపుచ్చేందుకు అలా ఇన్సెంటివ్లపై మొత్తంగా అప్పటి ప్రభుత్వానికి 300 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇలా ఇప్పటికీ సుంకిశాల ప్రమాదంలో కూడా మోటార్స్ గురించి చెప్పకుండా తప్పించుకొని మేమే భరిస్తామని చెప్తున్నారు. నేరం చేసి ఇన్నాళ్లైనా ఆ కేసు కేసులానే ఉంటుంది. నిప్పు లేనిదే పొగరాదు. ఇన్నాళ్ల పాటు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న మెగా కంపెనీ వారి మీద వచ్చే ఆరోపణలను ఏనాడు ఒప్పుకోలేదు. ఐటీ రైట్స్ నుంచి మొదలుకొని అవినీతి, బినామీ కంపెనీల వరకు అన్ని ఖండించారు, తప్పించుకున్నారు. మోటార్స్ దొంగతనం జరిగిందని రిటైర్డ్ ఇంజనీర్లు, భారీ ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు ఇప్పటికే ఉప్పందించాయి. తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. వీటన్నిటికీ మెగా కృష్ణారెడ్డి ఇచ్చే సమాధానమేంటి? దుమ్ముగూడెం మోటార్స్ కేసును కాంగ్రెస్ సర్కారైనా పట్టించుకుంటుందా అనేది తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రశ్న. తెర వెనుక జరిగిన మతలబులను శోధించాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మేధావులు రిక్వెస్ట్ చేస్తున్నారు.